నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పగ్గాలు తీసుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కంప్లీట్ గా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ధర్మ రక్షణ కోసమని సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, కొన్ని వేదికల వేదికగా ఆయన మాట్లాడినటువంటి తీరుగాని మనం చూస్తాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత కానీ, లేకపోతే ఇంకా తిరుమలలో జరిగినటువంటి ఆ తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగిందో, ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఇప్పుడు ఆ మాటలన్నీ ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ముఖ్యంగా ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఉద్దేశించి ఆయన తన ఎక్స్ లో ఒక రకమైనటువంటి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ పోస్ట్ ఒక్కసారి చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ని మనం ఒక్కసారి చూసినట్లయితే, నాకు వచ్చినటువంటి అర్జీ, దానికి సంబంధించినటువంటి విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వం పైన నా కామెంట్ ఏంటంటే, దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులకు ప్రత్యక్ష సాక్షులు కావా అన్నట్టుగా ఆయన ఒక క్వశ్చన్ మార్క్ తో రాయడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు 7, 2023 కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా అనే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టడం జరిగింది. అదే నెల ఆగస్టు 18, 2023 అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రంలో ఉన్నటువంటి 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పకుండా పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం ఇది అన్నట్టుగా ఆయన అందులో పోస్ట్ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే, మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల నుంచి ఇదే కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తుంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ పరిరక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్నటువంటి తన పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మం పైన, ఆధ్యాత్మిక క్షేత్రాల పైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటి మీ సమాధానం అన్నట్టుగా ఆయన అందులో పోస్ట్ చేయడం జరిగింది. ఇక తర్వాత తామే ఉత్తర్వులు ఇచ్చి తమ చేతులతోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేసి వాతలు పెట్టి వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తూ ఉన్నారు. వీళ్ళ తీరే అంతా. ఈ ప్రభుత్వం వచ్చాకే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగినటువంటి తిరుమల లడ్డు దుష్ప్రచార వ్యవహారమైన, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట్లో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా, ఇలా ఏదైనా అంతే. ఆలయంపై వివిధ రూపాల్లో దాడులు చేసింది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, మళ్ళీ ధర్మ పరిరక్షలుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం తన శాఖ పరిధిలోనే జరిగినటువంటి ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అన్నట్టుగా ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి.